అందరికీ నమస్కారం. జ్యోతిష్య శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఈ ఏప్రిల్ మాసం 17, 18 మరియు 19వ తేదీల్లో కుంభరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏప్రిల్ 17వ తేదీ గురువారం రోజు కుంభరాశి వారికి కొద్దిపాటి వివాదాలు చోటు చేసుకుంటాయి. అయినా సరే మీదే పైచేయి అవుతుంది. అలాగని కయ్యానికి కాలు దువ్వకండి. సైలెంట్గా ఉండే ప్రయత్నం చేయండి. పక్కవాళ్ళు మీ జోలికి వస్తే మాత్రమే మందలించే ప్రయత్నం చేయండి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పక్కవాళ్ళు అదే పనిగా మిమ్మల్ని గిల్లితే తప్ప ఎవరి జోలికి వెళ్ళకండి. అయితే ఈరోజు మీ సమాధానం కూడా చాలా కటువుగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం శాంతంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మొత్తం మీద చూస్తే ఈరోజు మీరు ఎవ్వరిని లెక్క పెట్టరు అని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాలన్నీ సజావుగా సాగిపోతాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సేవింగ్స్ పైన దృష్టిని సారిస్తారు. చక్కటి నిద్ర పడుతుంది. విందు భోజనం లభిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారి తారాబలం గమనిస్తే ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యక్తార, శతభిష నక్షత్రం వారికి క్షేమతార, అలాగే పూర్వభద్ర నక్షత్రం వారికి విపత్తార. ఇక ఏప్రిల్ 18, 19వ తేదీల్లో కుంభరాశి వారికి కాలమంతా చక్కగా అద్భుతంగా కలిసి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో చక్కగా రాణిస్తారు. చదువు పట్ల శ్రద్ధ మరియు జ్ఞాపక శక్తి రెండూ పెరుగుతాయి. కేవలం ఈ వారం మాత్రమే కాదు, సుమారుగా 1 నెల రోజుల కాలమంతా కూడా మీకు యోగదాయకంగానే ఉంటుంది. వాద ప్రతివాదాల్లో మీదే పైచేయిగా మారుతుంది. గొడవలు పెట్టుకోవడానికి, అలాగే తగాదాల్లో విజయం సాధించడానికి, శత్రువులను ఓడించడానికి అన్నింటికీ ఈ కాలం చక్కగా అనుకూలిస్తుంది. బయటి నాలెడ్జ్ పెరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఇంటర్వ్యూలలో సక్సెస్ అవుతారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాబట్టి ఈ విలువైన సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం మీరు అప్పులను తీర్చగలుగుతారు. తాకట్టులను విడిపించుకుంటారు. ఆర్థికపరమైన స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. చికాకులతో మొదలైన వారం అనుకూలమైన ఫలితాలతోటి పూర్తవుతుంది. అన్నదమ్ములకు మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు. ఒక పెద్ద చింత తీరుతుంది. మానసిక సంతోషానికి అవధులు ఉండవు. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ 2 రోజులు అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే ప్రతి చిన్న విషయాన్ని సీక్రెట్గా ఉంచుకోవడమే మంచిది. ఎప్పుడైనా సరే మహాప్రదోష సమయం వచ్చినప్పుడు మనం తప్పకుండా శివారాధన చేయాలి. శివుడికి అభిషేకం చేయాలి. నువ్వుల నూనెతోటి, సుగంధభరితమైన తైలాలతోటి, అలాగే స్వచ్ఛమైన పాలు మరియు గంధం కలిపిన మిశ్రమంతో చివరిగా బిల్వపత్రాలు వేసి అభిషేకించాలి. ఇలా చేసి దారిద్ర్య దహన స్తోత్రాన్ని పారాయణం చేస్తే ఇంటికి పట్టిన పీడలు మరియు దారిద్ర్యం దూరమవుతుంది. అలాగే ఇంట్లో మంగళ కార్యాలు, శుభకార్యాలు విజయవంతంగా జరుగుతాయి. అదేవిధంగా ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే అనారోగ్యం దూరమై ఆరోగ్య వృద్ధి కలుగుతుంది. నమ్మకంతో ఆచరించి చూడండి, తప్పకుండా శుభం కలుగుతుంది. ఒక బకెట్ నీళ్లతోటి అదృష్టాన్ని సొంతం చేసుకోవచ్చు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది వాస్తవం. దీనికి మీరు చేయాల్సిందల్లా మీ ఇంటికి వాయువ్య దిశలో బాల్కనీ ఉంటే అక్కడ ఒక నీటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. కనీసం ఒక బకెట్ నీళ్లు పెట్టుకున్నా చాలు. అయితే మీరు పెట్టుకునే బకెట్ ఇనుప బకెట్ కాకూడదు, ప్లాస్టిక్ బకెట్ అయి ఉండాలి. ఇక మీకు అవకాశం ఉంటే అదే బకెట్లో పాలరాతి ముక్కలు కూడా వేయండి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఇంట్లో అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. రూపాయికి మించి రూపాయి కూడబెట్టుకోగలుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉన్నంతలో హాయిగా ఉంటూ ఆర్థికపరంగా మెరుగుపడుతూ జీవనాన్ని సాధించగలుగుతారు. ఇలాంటి సమాచారాన్ని ప్రతిరోజు పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.